స్కిల్ కంపల్సరీ ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కానీ లో స్కిల్డ్ జాబ్స్ రిక్వైర్మెంట్కి ఇంకా ముందు H1B వాళ్ళని హైర్ చేసుకోవడం అయితే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్, లేకపోతే ఇలాంటి చిన్న ప్రోగ్రామింగ్ ఇవి ఉంటాయి కదా, జూనియర్ డెవలపర్, ఇలాంటి వాటన్నిటికీ లోకల్స్నే తీసుకుంటారు మోస్ట్ ప్రాబబ్లీ. H1B వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళినప్పుడు కంపెనీస్ కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే, ఎందుకంటే చాలామంది I-140 కూడా అప్లై చేయట్లేదు అని చెప్పి నాకు 2-3 మెసేజ్లు కూడా పెట్టారనమాట. జెన్యూన్ జాబ్ ఉంది, క్లయింట్ ఉన్నాడు, అయినా సరే మా కంపెనీ అప్లై చేయని అంటుంది I-140 అని. కాకపోతే రీసెంట్గా గూగుల్ వాళ్ళు చెప్పారు అప్లై చేస్తామని. కొంత మీరు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇల్లులు కొనుక్కోవటము ఇలాంటివి కొన్ని రోజులు ఆగటం బెటర్. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసి పెద్ద 5 బెడ్రూమ్లు 6 బెడ్రూమ్లు హౌజులు తీసేసుకొని గ్రూప్ రేసెల్ చేసి ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు పెట్టి హడావిడి చేసుకోవద్దు. ఒక 1 year 2 years ఓపిక బట్టి సిచ్యువేషన్ కామ్ అవుతుందా, ఎలా ఉంటుంది, ఏంది ఫర్దర్గా, ఏ జాబులు నిజంగా తినేస్తుందా, లేదు జాబులు పెరుగుతాయా, దాని ప్రకారం మనం ఎలా డెవలప్ అవ్వాలి అని కొంత సేవింగ్స్ అయితే చేసి పెట్టుకోండి. ఎవరు కూడా ఓవర్ ఇన్వెస్ట్మెంట్ హెడేక్స్ పెట్టుకొని రేపు పొద్దున జాబ్ పోతుందని భయపడద్దు. కావాలంటే రీజనబుల్గా ఒక 2 bedroom అపార్ట్మెంటో, లేకపోతే మనం కొంచెం తక్కువలో వచ్చేది రేపు పొద్దున ఒకవేళ మనం అమ్మగలిగేటట్టు, సో ఒకవేళ అవసరమైనా సరే అమ్మి ఇండియా వెళ్ళిపోయేటట్టు, లేదు ఫర్దర్గా ఇక్కడ మంచి సెటిల్మెంట్ బాగుంది అంటే ఇక్కడ కంటిన్యూ అయ్యేటట్టు రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్, హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్లు కాకుండా రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగితే చేసుకోండి. కానీ ఫ్యూచర్ని ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోన్ కట్టాలి అనేది ఉంటుంది కదా జనరల్గా, అలాంటివి నమ్మి మాత్రం కొంచెం మీరు ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇబ్బంది అయితే పడదు.